కనుబొమ్మలు మనిషికి అందం కోసమే తప్పితే వాటి వల్ల ఏ ఉపయోగమూ లేదు. వాటిని మొత్తం తీసేసినా కూడా వచ్చే నష్టమేం లేదు. కాకపోతే చూడ్డానికి అంత బాగా కనిపించమంతే. అయితే ఈ కనుబొమ్మల వల్ల ఉండే ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కనుబొమ్మల ద్వారా అవతలి వాళ్ళ మూడ్స్ని, సైకాలజీని అంచనా వేయవచ్చు. ప్రపంచంలోని ఏ ప్రాంతం మనుషులకైనా ఇది వర్తిస్తుంది. ఒక మనిషి కనుబొమ్మల్ని కిందికి వంచాడంటే అతను కోపంలో ఉన్నాడని అర్థం. కనుబొమ్మల్ని కిందికి వంచినప్పుడు రెండు కనుబొమ్మలు ఆటోమేటిక్గా దగ్గరికి వస్తాయి. కాబట్టి చిరాకు, కోపంలో ఉన్నప్పుడు మనిషి రెండు కనుబొమ్మలు కిందికి వంచుతాడు. రెండోది, అతను తనను తాను రక్షించుకోబోయే సందర్భంలో. ఈ స్వయం రక్షణ కోసం చేసేది మాత్రం ఎక్కువగా కంటి రక్షణ సందర్భంలోనే జరుగుతుంది. కనుబొమ్మల్ని పైకి లేపాడంటే దానర్థం మనిషి ఏదో సందిగ్ధావస్థలో ఉన్నాడని. కోతులను గనక మనం చూసినట్టయితే వాటిని ఏదైనా జంతువు తరిమినప్పుడో, వాటి మీద దాడి చేసినప్పుడో వాటి కనుబొమ్మల్ని కిందికి వంచి పరిగెత్తుతాయి. ఒక్కసారి జంతువు దాడి చేయట్లేదు అని తెలియగానే అవి వాటి రెండు కనుబొమ్మల్ని పైకి లేపుతాయి. అంటే మళ్ళీ ఇంకేమైనా జరుగుతుందనే క్యూరియాసిటీతో అవి వాటి కనుబొమ్మల్ని పైకి లేపి చూస్తాయి. అయితే ఎవరైనా ఒక కనుబొమ్మని పైకి, మరో కనుబొమ్మని కిందికి పెట్టి చూస్తున్నారంటే నిజానికి ఇలా పెట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అలా గనక ఎవరైనా పెట్టి చూస్తున్నారంటే దానర్థం ఇంతకు ముందు చెప్పిన రెండు స్థితులకు మధ్యస్థంగా అతని మానసిక స్థితి ఉందని. అంటే కొంచెం కోపం, మరికొంత భయం రెండూ ఆ క్షణంలో ఉన్నాయన్నమాట. అయితే రెండు కనుబొమ్మల్ని పైకి లేపి దగ్గరగా జరపటాన్ని కనుబొమ్మలు ముడివేయటం అంటారు. తీవ్రమైన వేదనలో కానీ, ఆందోళనలో కానీ ఉన్నప్పుడు ఇలా కనుబొమ్మల్ని ముడివేస్తారు. క్షణం పాటు కనుబొమ్మల్ని ఎగరేసి మరో క్షణంలో కిందికి దించితే అవతలి వ్యక్తిని పలకరించినట్లు అర్థం. మన ఫ్రెండ్స్ని, బాగా దగ్గరైన వ్యక్తులు మనకు తారసపడ్డప్పుడు ఇలా చేస్తాం. ఇంకా కనుబొమ్మలు స్త్రీ పురుషుల లక్షణాల్ని కూడా తెలుపుతాయి. మగాళ్ళ కనుబొమ్మలు ఒత్తుగా దట్టంగా ఉంటే ఆడవాళ్ళ కనుబొమ్మలు సన్నగా నాజూగ్గా ఉంటాయి. అలా లేని ఆడవాళ్ళు అందం కోసమని కనుబొమ్మల్ని షేప్ చేయించుకుంటారు. అయితే కొంతమంది టామ్ బాయ్ లాంటి ఆడవాళ్ళకి మాత్రం కనుబొమ్మలు ఎలాగున్నా వాళ్ళు పట్టించుకోరు.